ఇన్ఫ్యాక్ట్ ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయకూడదు, పాన్ కార్డు యాక్సెప్ట్ చేయకూడదు, మీ రేషన్ కార్డు యాక్సెప్ట్ చేయకూడదు. అప్పుడు మీరు అడగొచ్చు మళ్ళీ నన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు. ఐరానికలీ పాస్పోర్ట్ ఈజ్ అ ప్రూఫ్. కానీ మిగతా చాలా మటుకు ఉన్నాయి. వీ కెన్ షూ త్రూ 10th క్లాస్ సర్టిఫికేట్స్. మీ బర్త్ సర్టిఫికేట్ ఎప్పుడు మనం పాత టైంలో బర్త్ సర్టిఫికేట్ లేకుండే, ఎక్కడో హాస్పిటల్లో పుట్టుంటారు, బర్త్ సర్టిఫికేట్ తీసుకోరు. సో ఇది పెద్ద కాంప్లికేషన్ ఇది. బికాస్ దిస్ ఇస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, నాట్ రివిజన్ ఆర్ నాట్ స్పెషల్ రివిజన్. అస్సాంలో ఎస్ఐఆర్ జరిగింది, ప్రతిసారి మన దగ్గర రివిజన్ నడుస్తుంది. అంటే మీ ఇంటికి వస్తారు, కవిత గారు ఉన్నారు, ఉన్నారు, మీ కొడుకు, మీ హస్బెండ్, టిక్ 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 టిక్, అందరు ఉన్నారు కదా, ఉన్నారు, సరే వెళ్ళిపోతారు. వాళ్ళు చెక్ కూడా చేయరు ఉన్నారా లేదా. కొన్నింటికి వెళ్తారు, హస్బెండ్ వైఫ్ వర్కింగ్ కపుల్, 2 సార్లు వెళ్తారు, 3 సార్లు డోర్ లాక్డ్ అని చెప్పేసి డిలీట్ చేసి పడేస్తారు మీ పేరు, డిఎల్ అని పెట్టేస్తారు. మీకు తెలియదు, ఎలక్షన్ రోజు ముందు రోజు మీరు మాకు స్లిప్ రాలేదు అంటే చూస్తే మీ పేరే లేదు లిస్ట్లో. సో వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఏం చేశారంటే, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్తో సహా జ్యుడిషియరీ పనిచేస్తున్నారు ఇప్పుడు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పక్కన పెట్టి. అంటే ఫైనల్ స్టేజెస్, జూనియర్ స్టేజెస్లో వాళ్ళు ఉంటారు, ఫామ్ కలెక్ట్ చేయడం, తీసుకురావడం, అక్కడ పెట్టడం, స్కాన్ చేయడం అంతా ఉంటుంది. కానీ ఫైనల్ చెక్కింగ్ ప్రూఫ్కి డిస్ట్రిక్ట్ జడ్జ్, మున్సిఫ్లు, నేను చెప్పాను చూడండి, మొత్తం జూనియర్ జడ్జెస్ అందరూ ఉన్నారు. దాంతోపాటు రిటైర్డ్ అయిన జడ్జెస్ని కూడా పెడుతున్నారు. ఇవాళ సరిపోలేదని చెప్పి సుప్రీంకోర్టుకి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వస్తే, మళ్ళీ జార్ఖండ్ హైకోర్టు, ఛత్తీస్గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర చెప్పారంటే మీరు మనుషులు పంపించండి అక్కడికి, వెస్ట్ బెంగాల్కి, ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కాస్ట్, ఉండడము, వాళ్ళ తిండి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళు చూసుకుంటారు, మీ హ్యావ్ టు గెట్. ఇది ఇవాళ దాకా జరగలేదు. బట్ ఇక్కడ కొన్ని కన్సర్న్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడులో ఫస్ట్ ఇంటెన్సివ్ రివిజన్ అవ్వకముందు 97 లక్షల ఓటర్లను తీసేశారు అని, కంప్లీట్గా ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్షన్స్ చేస్తే 74, అంటే ఆల్మోస్ట్ ఒక 22-23 lakh ఓటర్స్ వచ్చారు. అంతకుముందు మొత్తం అందరినీ డిలీట్ చేసేసారు. బట్ ఇలాంటి అబ్జెక్షనే అక్కడ కూడా వస్తుంది కదా, మీరు ఎలా అయితే డిఫరెంట్ స్టేట్స్లో చేస్తున్నారో మా మీద కావాలని మీరు పగబట్టినట్టుగా మీరు చేస్తున్నారు కాబట్టి మేము లక్షలాదిగా వచ్చి ఢిల్లీని ముట్టడిస్తాం, లేకుంటే ఢిల్లీలో ఆందోళన చేస్తామనేది మమతా బెనర్జీ చెప్తోంది కదా. అక్కడ కొన్ని కరెక్షన్స్ కూడా ఉండొచ్చు కదా. ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మన దగ్గర ఎస్ఐఆర్ లాస్ట్లో జరిగింది 2000-2003లో, దానికన్నా ముందు 5 సార్లు ఎస్ఐఆర్ జరిగింది దాంతో సహా. నెహ్రూ టైం నుంచి స్టార్ట్ అయింది ఎస్ఐఆర్. ఐ థింక్ లాస్ట్ వన్ మన్మోహన్ సింగ్ టైంలో ఉండే, గవర్నమెంట్ టైంలో ఉండే ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ జరగలేదని కాదు, జరిగింది, కానీ కంప్యూటరైజేషన్ లేకుండా ఆ టైంలో మాన్యువల్గా లిస్ట్ ఎంటర్ చేస్తుంటే టైప్ చేసి టైప్ రైటర్లో, ఎర్లీ డేస్ ఆఫ్ కంప్యూటర్. సో మ్యాచింగ్ కావట్లేదు అన్నమాట. పేర్లే మేజర్ ప్రాబ్లం. నేను చెప్పాను, నా ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఇట్లాంటి ఉంటుంది చాలా మటుకు. సో డిలీట్ అయిన వాళ్ళు ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయారని ఎట్లా తెలుస్తుందండి ఎలక్షన్ కమిషన్కి? వాళ్ళు ఏం చేస్తారంటే, స్టేట్ గవర్నమెంట్ రికార్డ్ ఉంటుంది బర్త్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కోసం, ఆ డేటాబేస్ తీసుకుంటారు. ఎవరు తప్పండి దాంట్లో డేటా తప్పు ఉంటే? స్టేట్ గవర్నమెంట్. బికాజ్ యూ ఎంటర్డ్ ఇట్ రాంగ్లీ. పేర్లు తప్పుగా ఎంటర్ చేస్తుంటారు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ వైఫ్ పేరు, ఎవరో పేరు ఉంటుంది కదా సర్వైవింగ్ మెంబర్ది, అది కూడా తప్పు కొట్టుంటారు. సో డెఫినెట్లీ అదే 20 లక్షలు, మీరు యూనివర్స్ చూస్తే 20 లక్షలు ఏం కాదు, చాలా తక్కువ నెంబర్ అది. దట్ ఈస్ వై దే వర్ రిస్టోర్డ్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూడండి, ఫస్ట్ 54 lakhs తీసేశారు. దానికి మళ్ళీ వాళ్ళు తిరిగి రారు, చనిపోయిన వాళ్ళు వేసి వచ్చి మళ్ళీ ఓటు వేయరు. వేశారు దీనికన్నా ముందు చాలాసార్లు వేశారు. ఇప్పుడు వాళ్ళతో కాదన్నమాట. వెస్ట్ బెంగాల్లో మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, అక్కడ విన్నింగ్ లూజింగ్ మార్జిన్ అక్కడున్న కాన్స్టిట్యున్సీలో 25,000 ఓట్లు యావరేజ్. కొన్ని కాన్స్టిట్యున్సీ ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటుంది, కానీ యావరేజ్ చేస్తే 25,000. ఇప్పుడు మీరు తీసేసిన 54 లక్షలు ఇంకొక 54 తీసేసి అనుకోండి, 1 కోటి నుంచి 50% వీ విల్ గివ్ యాజ్ రీకన్సైల్డ్. మీరు చెప్పారు చూడండి, తమిళనాడులో 20 లక్షల మంది తిరిగి వచ్చారని. అట్లా ఉంటే కూడా 1 కోటి మంది వెళ్తే టోటల్ ఓటర్ లిస్ట్ నుంచి మీకు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో విన్నింగ్ మార్జిన్ ఎఫెక్ట్ అవుతుంది. మీకు పడిపోతుంది, అది బాగా పడిపోతుంది. విన్నింగ్ పడిపోవడం కాదు, గెలిచిన పార్టీకి టెన్షన్ అయిపోతుంది. ఎప్పుడు గెలిచిన పార్టీకి టెన్షన్ అవుతుంది, ఓడిపోయిన పార్టీకి టెన్షన్ ఉండదు. ఓడిపోయారు కదా ఎట్లయినా. గెలిచిన పార్టీ ఏమనుకుంటారు, మా ఓటు నుంచే పోతుంది, 25,000 ఓట్లు పోయింది ఇక్కడ నుంచి, మా దగ్గర నుంచి 50,000 మందిని డిలీట్ చేశారు మా కాన్స్టిట్యున్సీ నుంచి. ఏం చేస్తారు? టెన్షన్ అయిపోతుంది. అండ్ దట్ టు వీళ్ళ అలిగేషన్ అంటే వీళ్ళందరూ ముస్లిమ్స్, మెజారిటీ నేమ్స్ ముస్లిమ్స్ తీసేశారు. దాంట్లో బీజేపీ వాళ్ళు ఏమంటారంటే అదంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. దిస్ ఇస్ ద కాన్స్టెంట్ గేమ్ అన్నమాట. సో బహుశా నెక్స్ట్ ఎస్ఐఆర్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు, చాలా మటుకు క్లీనప్ అయిపోయింది. దానికోసం ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, కేరళ చూడండి, ఓన్లీ 8 lakhs. ఎందుకంటే అక్కడ చాలా మటుకు
ఒకటే ఎడ్యుకేషన్ దట్ రియలీ హెల్ప్స్. రెండవది వాళ్ళ బర్త్ సర్టిఫికెట్స్ చాలా క్లియర్ ఉంటుంది కేరళలో. ఆల్మోస్ట్ ఒక 40-45 సంవత్సరాల ముందు నుంచే బర్త్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్ళు. మన దగ్గర లేదు. ఎస్పెషల్లీ ఊర్లలో పుట్టిన వాళ్ళకి అసలు బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండదు. 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉంటారు. కొంతమంది 10th కంప్లీట్ చేయరు. అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఆధార్ తీసుకున్నాం కదా, ఆధార్ ప్రూఫ్ కాదు, ఆధార్తో సహా మీరు ఒక ప్రూఫ్ ఇవ్వాలి. ఆధార్ ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. సురేష్ కోచాటల్ ఈజ్ సురేష్ కోచాటల్ అని చూపించడానికి ఆధార్ కార్డ్ పనికి వస్తుంది. సురేష్ కోచాటల్ అడ్రస్, సిటిజన్షిప్ ఇస్ నాట్ ఇన్ క్వశ్చన్. నేను ఇండియన్ సిటిజన్ కాకపోవచ్చు, కానీ నాకు ఆధార్ కార్డు ఉంటుంది. కరెక్ట్. మన కొంతమంది ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి ఆధార్ ఉంది, కానీ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, లండన్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనుక్కున్నాడు మన దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆధార్ అడుగుతారు, లింకింగ్కి ఆధార్ ఉండాలి. సో యాజ్ పర్ లా ఇట్ కెన్ బి గివన్, కానీ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చినప్పుడు అదే లూప్ హోల్ యూజ్ చేశారు. వాళ్ళు బంగ్లాదేశ్ సిటిజన్స్ వాళ్ళు ఇండియాలో ఆధార్ కార్డు తీసుకున్నారు. చెప్పండి, చూడండి, పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ మిడ్నాపూర్లో ఎక్కడో పాపులేషన్ కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఉన్నాయి. సర్క్యులేషన్లో బీహార్లో కూడా ఒక కాన్స్టిట్యున్సీ, ఐ థింక్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ మర్చిపోయిన ఏరియా, అక్కడ 2 కాన్స్టిట్యున్సీలో పాపులేషన్ పుట్టిన వాళ్ళకన్నా ఎక్కువ పాపులేషన్ ఉంది. బట్ నంబర్ ఆఫ్ పీపుల్ బార్న్ ప్లస్ నంబర్ ఆఫ్ పీపుల్ డైడ్ మైనస్ ఎగ్జిస్టింగ్ చూస్తే దానికన్నా డబుల్ అయిపోయింది పాపులేషన్. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఇది క్వశ్చన్. సో ఫస్ట్ టైం సైంటిఫిక్గా చేస్తున్నారు. సుప్రీంకోర్టు సెట్ ఏ ప్రసక్తే లేదు ఆపడానికి. దిస్ విల్ నాట్ స్టాప్. స్టాలిన్, పినరాయి విజయన్ వీళ్ళందరూ గొడవ చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అది ఇది అన్నారు. స్టాలిన్ అయితే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము మొత్తం అసలు దీన్ని చేయనీయం ఇక్కడ. లాస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమన్నారు? ఇప్పుడు క్రిస్మస్ వస్తుందండి, దాని తర్వాత పొంగల్ వస్తుంది, సో ఇప్పుడు చేయకండి, ఎస్ఐఆర్ తర్వాత చూసుకుందా, కంటిన్యూస్ ఫెస్టివల్స్ ఉన్నాయి, దానికన్నా ముందు వరదలు వస్తాయంట. కానీ అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు? వీ విల్ నాట్ అలౌ ఎస్ఐఆర్ అన్నారు. ఇట్స్ ఇల్లీగల్ కాదు, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. బీహార్ కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. చేయాల్సింది చేయలేదు. లాస్ట్ 20 సంవత్సరాల్లో చేయలేదు. దానికి చాలా తప్పులు, దాని కారణాలు చాలా ఉన్నాయి. కోవిడ్ వచ్చింది, అడ్మిట్లో మన సెన్సస్ కూడా జరగలేదు, ఇప్పుడు మొదలవుతున్నాయి సెన్సస్. సో ఇప్పుడున్న ఈ లిస్ట్ క్లీనప్లో ఐ వోంట్ సే 100% కరెక్ట్, బట్ అట్లీస్ట్ 80% కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎస్ఐఆర్ వచ్చేదాకా లిస్ట్ ఇంకా క్లీనప్ అయితే భారతదేశం పాపులేషన్ 140 కోట్ల నుంచి ఇప్పుడున్న 140 నుంచి మన పాపులేషన్ తగ్గి 128-130కి వస్తుంది. చూడండి, అవర్ పాపులేషన్ ఇస్ నాట్ 140 crores. ఓన్లీ ఇప్పుడు ఓటర్ లిస్ట్ కరెక్షన్ మాత్రమే కాదు కదా, చాలా వరకు జరగాల్సినటువంటి చేంజెస్ అన్నీ జరగాలి. అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ని సెట్ రైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే మిస్యూజ్ చేస్తున్నారో వాటన్నిటిని కరెక్షన్స్ చేయాలి కదా. అదొక లెబోరియస్ ప్రాసెస్ అవుతుంది కదా. మరి అన్నీ నడుస్తుందండి. మీకు ఒక 1 minute 1 డాక్యుమెంట్ చెక్ చేసుకోవచ్చు మీరు. అంటే ఒక 5 minute బ్రేక్ నడిమిట్లో పెట్టుకుంటే కూడా 55 డాక్యుమెంట్లు చెక్ చేసుకోవచ్చు. 50 మంది ఓటర్ లిస్టు. మీరు 40 మందిని అక్కడ కూర్చోబెడితే ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం క్లియర్ అయిపోతుంది 3 రోజుల్లో. పెద్ద పనేం కాదు, కానీ దే షుడ్ బి పీపుల్ విత్ ఇంపెకబుల్ ఇంటిగ్రిటీ. ఇంకోటి ప్రాబ్లం ఏమవుతుందంటే, మన దగ్గర అమ్మాయిలు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ పేరు తీసుకుంటారు, నాన్నగారి పేరు తీసేస్తారు ఒక్కొక్కసారి, లేకుంటే ఫ్యామిలీ నేమ్ తీసేస్తారు. అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. నా అడ్వైస్ అదే ఉంటుంది. మా వైఫ్ది కూడా నేను పేరు మార్చలేదు, మా కూతురు కూడా అట్లనే ఉంచుకుంది, కానీ లీగలీ షీ హెస్ టేకెన్ ద అదర్ నేమ్, బట్ స్టిల్ షీ హెస్ కెప్ట్ ఇట్ ఇన్ ద ఒఫిషియల్ రికార్డ్, షీ ఈస్ దట్ ఓన్లీ. ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి, మీ పాస్పోర్ట్, మీ పాన్ కార్డ్, మీ మొత్తం మార్చాల్సి వస్తుంది. అన్ని సర్టిఫికేట్ గెజెట్లో పబ్లిష్ చేయాల్సి వస్తుంది మీకు, మీ పేరు మార్చుతున్నారని చెప్పేసి. సో ఈ నేమ్ చేంజ్ ఇస్ ద బిగ్ ప్రాబ్లం. ఇంకోటి, అమ్మాయి పెళ్లి చేసి బీహార్ నుంచో యూపీ నుంచి బాంబేకి వెళ్తారు, లేకుంటే జార్ఖండ్కి వెళ్తారు, లేకుంటే ఛత్తీస్గఢ్కి వెళ్తారు. వాళ్ళ పేర్లో ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక పేర్లో ఉంటుంది, అక్కడ ఇంకో పేర్లో ఉంటుంది. షీఈ్ మ్యారీడ్, అన్మ్యారీడ్ టైంలో ఒక పేరు, మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకో పేరు. ఇది మన దగ్గర తెలంగాణలో కూడా ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది.